హలో గైస్, ప్రీవియస్ వీడియోలో డెహ్రాడూన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం కదా. ఈ వీడియో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన క్యాబ్ డ్రైవర్ అయిన సర్దార్జీ గారు మాత్రం చాలా బాగా హెల్ప్ చేశారు. మేము ఇంకా లాస్ట్ 1 అవర్ ఉండగానే వెళ్ళిపోదామని అన్నాం. బట్ ఆయన ఎందుకు నేను తీసుకెళ్తాను కదా మీకు ట్రైన్ టైం కల్లా అని తీసుకొచ్చి బుద్ధ టెంపుల్ కూడా చూపించి మమ్మల్ని స్టేషన్లో అయితే డ్రాప్ చేశారు. మాకు ఢిల్లీకి అయితే ట్రైన్ ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఢిల్లీ టు విజయవాడ ఫ్లైట్. ఓకే, ట్రైన్ అయితే బోర్డ్ అవుతుంది. మేము డెహ్రాడూన్ టు ఢిల్లీ శతాబ్ది అయితే మేము బుక్ చేసుకున్నాం. ఇది ఒక 6 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. మనకి ఇక్కడ 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ 10:50కి అయితే రీచ్ అవ్వాలి. అండ్ డెహ్రాడూన్ న్యూ ఢిల్లీ శతాబ్ది, నాకు ఇది శతాబ్దిలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూడాలి అసలు ఎలా ఉంటుంది. ఆన్ టైం అయితే స్టార్ట్ అయింది దేహ్రాదూన్ నుంచి. అండ్ 30 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మనకి హరిద్వార్ అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ హాల్ట్ తర్వాత మనకి షహరాన్పూర్ అండ్ దాని ఆఫ్టర్ ఢిల్లీ అయితే వస్తుంది. అండ్ కొద్దిసేపట్లో కొద్దిగా చీకటి పడి అంటే మనకి ఫుడ్ అయితే వచ్చింది. కర్డ్ ప్యాకెట్తో పాటు మనకి ఫస్ట్ ఆలు కర్రీ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి రైస్ అయితే ఉంది అండ్ దాల్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారు. దాంతోపాటు రోటీ అండ్ అచార్ కూడా ఇచ్చారు టేస్ట్ చేయడానికి. ఫుడ్ అయితే మాత్రం కడుపు నిండా సరిపోయింది అనమాట. చాలా ఫుల్గా అయితే ఉంది. మొత్తం అంతా తినేసిన తర్వాత సాటిస్ఫాక్టరీగా అయితే తినగలిగాం. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా కొద్దిగా యావరేజ్, దట్ గ్రేట్ అని చెప్పొచ్చు కానీ కడుపు నిండా తినచ్చు. అండ్ దాని తర్వాత ఐస్ క్రీమ్ ప్రొవైడ్ చేశారు. ఢిల్లీ అయితే చేరుకున్నాం. బట్ ఇట్స్ టూ లేట్. 10:50కి అయితే రావాల్సిన ట్రైన్ 11:40కి అయితే వచ్చింది. 1 గంట లేట్ అయ్యింది. సో ఢిల్లీ నుంచి లాస్ట్ మెట్రో టు ఎయిర్పోర్ట్ అయితే మిస్ అయ్యాం. సో ప్రస్తుతానికి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడే PNR అయితే జనరేట్ అయింది. ఫ్లైట్ టెర్మినల్ 2 గంట. సో ఇది ఢిల్లీ యొక్క మెయిన్ రైల్వే స్టేషన్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 11కి అయితే వచ్చాం. అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇంకా అజ్మేరీ గేట్ వైపు వెళ్ళకుండా పహార్గంజ్ వైపు వెళ్తాం. పహార్గంజ్ వైపు అయితే బయటకు వెళ్ళి అండ్ అక్కడి నుంచి మేము క్యాబ్ అయితే తీసుకుంటున్నాం. మాది ఇండిగో ఫ్లైట్ అండ్ అది టెర్మినల్ 2కి అయితే ఇచ్చాడనమాట. సో అక్కడికి వెళ్ళి కంపేర్ టు ఓలా, యూబర్ అయితే బెటర్ ప్రైజెస్ అయితే ఆఫర్ చేస్తుంది. మీకు ఢిల్లీలో అయితే మ్యాక్సిమం మెట్రో అయితే ప్రిఫర్ చేయండి. ఒకవేళ 2 దొరకకపోతే కనుక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే యూబర్కి వెళ్ళొచ్చు. అండ్ ర్యాపిడో సర్వీసెస్ కూడా ఉన్నాయి, అది కూడా ట్రై చేయొచ్చు. సో టెర్మినల్ 2కి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ మనం చెక్-ఇన్ అయితే చేసేసి నెక్స్ట్ మనకి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా లాంచ్కి అయితే వెళ్ళాం. లాంచ్ అయితే మాత్రం మరీ వర్స్ట్గా అయితే ఉంది. అసలు పెళ్లి భోజనాలు వెనక నుంచి ఉంటారు కదా, అలా నుంచి ఉంటున్నారు. చిరాకు వచ్చి అయితే మధ్యలో అయితే వచ్చేసాను. అండ్ మేమేంటంటే బోర్డింగ్ గేట్స్ దగ్గరకి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మా గేట్ వచ్చేసి నెంబర్ 30 అనమాట. అండ్ ఆల్మోస్ట్ మాకు 4 అవ్వడం వల్ల మేము బోటింగ్ అయితే స్టార్ట్ అయింది మాది టు హైదరాబాద్. అండ్ తీసుకువెళ్ళడానికి బస్సు కూడా వచ్చేసింది. బస్సులోకి అయితే వెయిట్ చేస్తున్నాం టు బోర్డ్. అండ్ మనకి 2 minutesలో మనం తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఇదే మనం ఎక్కిపోయే ఫ్లైట్ అనమాట. అండ్ ఈ ట్రిప్కి ఫైనల్ సెల్ఫీ విత్ ఫ్లైట్. అండ్ బోర్డ్ అయితే చేస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం భలే ఉంటుంది. అండ్ వెదర్ కూడా చాలా చలిగా అనిపిస్తుంది. అండ్ ఇది ఒక నైట్ ఫ్లైట్. లోపలికి వెళ్ళిన వెంటనే అందరూ అసలు మామూలుగా అయితే నిద్రపోలేదు. నేనైతే మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఐ వాజ్ సో మచ్ టైర్డ్ అనమాట.
అండ్ ఇక్కడ ఇండిగో కాస్ట్ కటింగ్తో అసలు మనకి లెగ్ స్పేస్ అన్నది పూర్తిగా తగ్గించేసాడు. కాల్ చాపుకోవడానికి లేదు, వెనక రిక్లైన్ అవ్వడానికి కూడా లేదు, అంత నేరోగా ఉంటుంది అనమాట. సో అలా పడుకున్నట్టుగానే ఉన్నాము. అండ్ ఫైనల్లీ వి గాట్ ఎ అనౌన్స్మెంట్ దట్ వీఆర్ ల్యాండింగ్ ఇన్ హైదరాబాద్. వెంటనే నిద్రంతా వదిలిపోయింది దెబ్బకి. అండ్ హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే బోర్డ్ అవుతున్నాం. ఈ ఫైట్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం దీనిలో 6 సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. మనకి ఫస్ట్ మన నరసరావుపేట ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వైట్ షర్ట్ ఉన్నారు కదా ఆయన. నెక్స్ట్ డ్యాన్స్ మాస్టర్ యష్, ఓంకారణ్య అండ్ దీపికా రంగరాజన్, వీళ్ళందరూ కూడా దీనిలోనే ఉన్నారు. నైస్ టు స్పెషల్ ఫ్లైట్ అని చెప్పుకోవాలి. సరే టైం దొరికింది కదా అని దొరికిన వాళ్ళతో దొరికినట్టుగా సెల్ఫీ అయితే దిగేసాం. ఇదే మా మసూరి ట్రిప్ యొక్క ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.